హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ బుజ్జిని. ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే మా గిరిజన ప్రజలు ఇంటి చుట్టూరు అనేది ఇంటి సరౌండింగ్లో తడికెలు అనేది నల్లుకుంటాం. ఇది చూడండి, మా గుమ్మం తడికి అనేది మొత్తం పోయింది ఫ్రెండ్స్. దానికోసం అయితే మేము ఈరోజు తడికె నెలకి వెళ్తున్నాం. మరి ఆ ప్రాసెస్ని మీకు చూపించాలనేది నా ఆశ. మరి నా వీడియో మీరు ఎండిన దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? రండింగ్కి వెళ్దాం. పరే బాగున్నదరా, మంచి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మన చూడు కూడా మొక్కలు అయిపోతే మన ఎవరి ధర అయిపోతారు. చెట్లు 10 ఉన్నాయి, ఎగిరి పెట్టి మారిపోతాను నేను. అసలు వీరికి అంచనా అంటున్నారు లేదా ఆడుతున్నట్టున్నారా? అందుకని కనబడుతుంది ఇదే. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే తడికే అనేది పూర్తిగా అల్లేము మేమైతే. ఇప్పుడు తడికే బద్దలు అనేవి ఊడకుండా ఉండేందుకు మా వాళ్ళు అయితే పురినాలు అనేవి తయారు చేస్తున్నారు. అవి వెదురు బొంగతో చేసినాయి కాబట్టి అవి ఈజీగా వంగడానికి అనేది అలాగా అగ్గిలో కాపాలి. చూసారు కదా ఎంత స్మూత్గా వంగినాయో, చూసారు కదా. ఇవి అనేది మనం బద్దలు ఊడకుండా అనేది కొడతారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మా కెమెరామ్యాన్ మా తమ్ముడు అనేది రెడీ చేస్తున్నారు. రండి తడికే దగ్గరికి వెళ్దాం. మా గిరిజన ప్రజలు ఇలాంటి ప్రహారీ ఏముండదు ఫ్రెండ్స్. చక్కగా వెదురు కర్రలతో తడికి అనేది అల్లుకుంటాము. ఎటువంటివి ఆవులు మేకలు ఎటువంటి అడవి మృగాలు రాకుండా ఇంటికి రక్షణగా ఇలాంటి తడికెలు అనేది మేము నల్లుకుంటాం ఫ్రెండ్స్. చూసారు కదా మంచిగా నల్లాం. ఇదిగండి ఇలా పెడితే కొడతారు. ఇవి అనేది ఊడకుండా పైకి రాకుండా అనేది కొడతారు ఫ్రెండ్స్. చూడండి, మరి మీరు ఎప్పుడన్నా ఇలాంటి తడికే నల్లుకొని ఉంటే కింద కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. మా గిరిజన ప్రజలు అనేది ఇంటికి ఇవే ఎక్కువగా వేసుకుంటాము తడికెలు. చూసారు కదా రంగురంగులుగా మంచిగా అల్లాం. చూసారు కదా ఫ్రెండ్స్, మా తమ్ముడు నేను మా కెమెరామెన్ మా బావ అల్లేము చాలా మంచిగా.
చూసారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇదిగండి మరి కింది వైపు కూడా కొడుతున్నారు. వీటిని అనేది కచ్చులు అంటారు ఫ్రెండ్స్. వీటిని కచ్చులు అంటారు. 1 2 3 4 5 6 7 కచ్చులు వేసి అనేది మేము తడికి అల్లడం జరిగింది. ఎంత బారైనా నలుకోవచ్చు. ఇది కేవలం మేము గుమ్మం కోసం అనేది గుమ్మం తడికే నల్లేము. చాలా పెద్ద తడికెలు అయితే ఎన్ని పెడతారు బా? 12 కచ్చులు అనేది పెడతారు ఫ్రెండ్స్. పెద్ద తడికి నల్లాలంటే 12 ఇంకా పైన పెట్టుకోవచ్చు. మనం నల్లే ఓపికను బట్టి నల్లుకుంటాం ఫ్రెండ్స్, వేసుకుంటాము. చూసారు కదా. ఫ్రెండ్స్ మరి మేమైతే తడికి అల్లడం జరిగింది. మరి చూసారు కదా నల్లే ప్రాసెస్, అలాగే అని కూడా చూసారు కదా. వీటికి ఖర్చులు అన్నాం, వీటికి ఏమన్నాం, దీనికి పురులు అంటామా, పురులు అంటాం ఫ్రెండ్స్. మరి ఇదిగోండి మరి టోటల్గా ఇది నల్లేసి మేమైతే ఇంటికి తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. మరి ఇదండి మా గిరిజన ప్రజలైతే తడికి అల్లే విధానం ఇలా ఉంటుంది. మరి మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్, గిరిజనులు ఉపయోగించినటువంటి పనిముట్లు, అలాగే మేము నేర్చుకున్నటువంటి మా నైపుణ్యాలు, అలాగే మా ఆచారాలు, సాంప్రదాయాలన్నీ కూడా మీరు ఇంకా చూడాలనుకుంటే మా ద్రోణంక కల్చర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.